హరిపై చేసిన ఆరోపణలకు రుజువేంటి అని వాళ్ళామెను గదమాయిస్తారు. అంతేకాదు గౌరవప్రదమైన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంజలిని దూషిస్తారు. ఆడవాళ్లను నమ్మకూడదన్నంత వరకు వ్యాఖ్యానాలు చేరుకుంటాయి. విదేశీ పర్యటన తప్ప వారికి ఇంకేమీ కనిపించదు. అంజలి బాధ కానీ ఆమెకు దక్కాల్సిన న్యాయం కానీ వాళ్ళకు అవసరం లేదు. తాగిన మైకం వల్ల అంజలికి టాక్టైల్ హెల్యూపిటేషన్ అంటే ఎవరో తాకిన భ్రమ కలిగి ఉండొచ్చని తెలివిగా సూచిస్తాడు తగు తేల్చాల్సిన పెద్ద మనిషి మదన్. అంజలికి మరింత అసహ్యం కలుగుతుంది. తనది భ్రమ కాదని ఆమెకు బాగా తెలుసు. సెల్వన్ అన్నాయన ఆమె డ్రెస్సు గురించి, మగాళ్లతో కలిసి తాగడం గురించి ముందే హెచ్చరించారంటాడు. ఇంతలో అంజలి థియరీపై దాడి చేసే సరికొత్త రుజువును ముందుకు తీసుకొస్తాడు మరో మనిషి. తను తీసిన సెల్ఫీలో సంఘటన జరిగిన సమయానికి 15 నిమిషాల ముందు హరి గాఢ నిద్రలో ఉన్నట్టు ఫోటో చూపిస్తాడు. నందన్ అనే వ్యక్తి మీదకు అనుమానం మళ్లుతుంది. అది తేలాక వినయ్కి అంజలికి మధ్య సంబంధం ఏమిటని చర్చ వస్తుంది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని వినయ్ నిజాయితీగా బాహాటంగా ఒప్పుకోకపోవడం అంజలికి మరింత కోపం తెప్పిస్తుంది. చివరికి ఆమె ఆఖరు ఆశగా అజీ అభిప్రాయం అడుగుతుంది. మొదట హరి అన్నావు, నమ్మేశాం. ఆ తర్వాత నందన్ అన్నారు, దాన్ని నమ్మాం. రేపొద్దున నేను చేశానంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడతడు. ఆ మాటతో అవాక్కైపోతుందామె. కళ్ళ నీళ్లతో మారు మాట్లాడకుండా, అర్ధరాత్రని కూడా చూడకుండా ఆ ఇంటి నుండి బయటికెళ్ళిపోతుంది. వినయ్ ఆమెను వెంబడిస్తాడు.